నమస్తే అండి. అమ్మ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 జూన్ 12కి సంవత్సరం అవుతుంది. సంవత్సరం పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏం చేస్తున్నారండి? ఏమీ చేయట్లేదు ప్రజలకి. ప్రజల దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు. ముందు నిరుపేదలు అసలు ఎవ్వరూ ఏమీ చూడట్లా. మధ్యతరగతి వాళ్ళు ఇంకా చూడట్లా. ఎంతసేపు కుల మతాల భేదాలు తప్పించి ఇంక ఏమీ లేవు. ఆ ఎవరికి వాళ్ళ కులాలని వాళ్ళు సపరేట్గా ఎంచుకొని చూసుకొని వాళ్ళ కేటగిరీలో చూసుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల వల్ల అసలు వదిలేశారు. ఎవరిని అసలు పట్టించుకోవట్లా. ఏమీ అమలు పరిచామని చెప్తున్నారు. ఏమీ రావట్లే అసలు. ఈ నెల జూన్ 12న 4 పథకాలు ఇస్తామంటారు. పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్ కానివ్వండి, ఇలాంటివి. స్కూల్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ 15వ తారీఖు అని పెట్టారండి. మళ్ళీ రీసెంట్గా వచ్చింది. మరి ఇంకెప్పటికి వస్తాయో తెలియదు. అంటే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామంటున్నారు. కానీ అంతకు 200 ఛార్జీలు ఇప్పుడే పెంచేశారు. కరెంటు ఛార్జీలని, గ్యాస్ బండ ఛార్జీలని అన్నీ పెంచేశారు. గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు. ఏమీ ఇవ్వట్లా. ఏదో అమల్లోకి రావట్లా. వస్తుంది అంటున్నారు. ఎంత 100 మందికి కనీసం 30 మంది శాతం ఇస్తున్నారు. 70 మంది శాతం పోయినట్టే. అది వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇస్తున్నారు. అసలైన కేటగిరీ సంబంధం వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లా. కరెంటు బిల్లు గతంలో చూసుకుంటే ఎలా ఉంది? కరెంటు బిల్లులు గతంగానే ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. అసలు అప్పుడు కనీసం లేని వాళ్ళకి కరెంటు బిల్లు లేదు. ఇప్పుడు అలా కాదు, అందరికీ కట్టించుకున్నారు. 3 వంతులు ఛార్జీ వేసి కట్టించుకుంటున్నారు. కొండ ప్రాంతం వాళ్ళకి అదే ఛార్జీ, కింద రోడ్డు మీద ప్రాంతం వాళ్ళకి అదే ఛార్జీ.